అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అంటే ఒక పెద్ద దారుణం అయితే జరిగిపోయింది. జాస్తి అంటే జాస్తి పెద్ద యాక్సిడెంట్. ఒక బస్సు పోయి, ఒక స్లీపర్ క్లాస్ బస్ పోయి ఇంకో బస్సునేమో గుద్దింట్ల. ఒక స్లీపర్ క్లాస్ బస్ యావదో లారీని గుద్దింట్ల. ఒక స్లీపర్ క్లాస్ బస్, ఒక ఏసీ బస్సు, ఒక టూ వీలర్‌ని గుద్దింది. ఆ టూ వీలర్‌ని గుద్ది అసలు ఆ బస్సే మాడి మసైపోయింది. చూస్తేనే భయమేస్తుంది. అంత దారుణంగా ఉంది యాక్సిడెంటు. అసలు ఏం జరిగింది బ్రో? ఈ బస్సులో ఏం జరిగింది? అసలు ఎక్కడి నుంచి ఎక్కడికొస్తాంది? ఆ బస్సు డ్రైవర్‌ది తప్ప, టూ వీలర్ ఉంది తప్ప, అసలు మామూలు వేరే బస్సు అంటే ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగేదా? ఇవన్నీ మనమైతే డీప్‌గా డిస్కషన్ అయితే చేద్దాం. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. అంటే ఇక 10 సంవత్సరాలు అయిపోయినా కూడా ఈ యాక్సిడెంటు జనాల మైండ్స్‌లో అయితే ఉండిపోతుంది. అంత పెద్ద యాక్సిడెంట్ ఇది. కావేరి కావేరి ట్రావెల్స్ బస్ ఇది. కావేరి ట్రావెల్స్ బస్ హైదరాబాద్ నుంచి బెంగుళూరుకైతే వస్తుంది. 40 మంది ప్యాసింజర్స్ అయితే ఉన్నారు. ఆ 40 మంది ప్యాసింజర్సు అంటే ఇది ఏసీ బస్సు. ఫుల్ విండోస్ అయితే క్లోజ్‌గా ఉంటాయి. అంటే ఆహ్, ఆరాంగా ఉండల్లా. రాత్రంతా బాగా ప్రశాంతంగా అంటే హైదరాబాద్ నుంచి బెంగుళూరు రావాలా, ప్రశాంతంగా డిస్టర్బ్ లేకుండా ఆరాంగా పనుకోవాలా. కానీ బెంగుళూరుకి చేరాలని కొంతమంది బుక్ చేసుకుంటారు కదా! నార్మల్ బస్సులో అయితే అంత ఆరాంగా ఉండదు. అవునా కదా! కానీ ఇది స్లీపర్ క్లాస్ బస్ కాబట్టి ఆరాంగా ఉంటుంది. ఎంజాయ్‌గా ఉంటుంది. ఆరాంగా బెంగుళూరులో దిగొచ్చు అని అనుకున్నారు. కానీ ఇంత పెద్ద యాక్సిడెంట్ అయితుంది. ముందు అంటే ఇంక ముందు చనిపోతాము. ఈ పొద్దున్నే 4 గంటల్లో చనిపోతామని ఎవరికీ తెలీదు. వాళ్ళైతే ఆరాంగా, ఎంజాయ్‌గా, మనస్ఫూర్తిగా, ప్రశాంతంగా పనుకున్నారు. కానీ ఇంత పెద్ద యాక్సిడెంట్ అయితే జరిగింది. అసలు ఇది చిన్న టేకూరు కర్నూల్ డిస్ట్రిక్ట్ చిన్న టేకూరు దగ్గర ఈ బస్సయితే ఈ టూ వీలర్‌నైతే గుద్దింది. ఆ టూ వీలర్ ఉంది తప్ప, లేకపోతే ఈ బస్ డ్రైవర్‌ది తప్ప ఏమి తెలీదు. అవునా కదా! ఆ టూ వీలర్‌ని గుద్దింటే అంటే ఆ టూ వీలర్‌లో ఉండే మనిషి యాడో పోయి పడినాడు. ఆ మనిషి కూడా చచ్చిపోయినాడంట. యాడో పోయి పడినాడు. అది కాకుండా ఆ బస్సు ఈ టూ వీలర్‌ని ఈడ్చుకొని పోయింది. ఆ ఈడ్చుకొని పోయినప్పుడు స్పార్క్స్ అయితే వచ్చినాయి. అగ్గి స్పార్క్స్. ఆ టైంలో ఈ బస్సులో డీజిల్ ట్యాంక్ ఉంటది కదా! అది కూడా టెంట్ పడింది. డీజిల్ ఔట్ సైడ్ అయితే వచ్చేసింది. ఆ టైంలో అంటుకునేసింది బస్సు. అంటుకునేసింటే బస్సంతా అంటుకునేసింది. విపరీతంగా దగ 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 దగా అని మంటుకునేంది. అసలు విపరీతమైన మంటలు, విపరీతమైన పొగ. ఎంత పొగ ఉందంటే ఈ బస్సులో ఉంటారు కదా జనం. వాళ్ళ బస్సులో ఉండే ముందు అంటే బస్సులో ఉంటే కొంతమంది ప్యాసింజర్లుంటే వాళ్ళ ముందెవరున్నారు, వెనకెవరున్నారు, పక్కలో ఎవరున్నారు అని గూడా తెలీలేదంట. ఇది ఎవరు చెప్పిండేదంటే, ఈ బస్ యాక్సిడెంట్‌లో కొంతమంది ప్రాణాలు కాపాడుకున్నారు గదా! వాళ్ళు చెప్తా ఉండేది. అసలు బస్సులో ఏమీ కనిపించలేదంట. ముందెవరున్నారు, వెనకెవరున్నారు, పక్కలో ఎవరున్నారు ఏమీ కనిపించలేదంట. అంత పొగైతే ఆవరించుకునేసింది. అది కాక ఏసీ బస్. అవునా కదా! ఏసీ బస్సు విండోస్ అన్నీ క్లోజ్‌గా ఉంటాయి. ఎక్కడ గాని పొగ ఔట్ సైడ్ అయితే పోదు. ఇది పెద్ద తలకాయ నొప్పి. మామూలు బస్సుల్లో అయితే విండోస్ ఉంటాయి. ఆ విండోస్ తీస్తే పొగంతా బయటికెళ్ళిపోతుంది. కొంచెం అంటే ప్రెషర్ తగ్గుతుంది. కానీ ఈ బస్సులో అసలు విపరీతంగా క్లోజ్డ్ విండోస్ కదా! విండోస్ అన్నీ క్లోజ్‌గా ఉంటాయి కాబట్టి పొగంతా చుట్టుకునేసింది. ఎవరికీ ఊపిరాడిండ్ల. అవునా కదా! ఊపిరాడిండ్ల. దీనికన్నా మెయిన్ ఏమంటే, మెయిన్ డోర్ క్లోజ్‌లో ఉంది. మెయిన్ డోర్ బ్లాక్ అయిపోయింది. మెయిన్ డోర్ ఓపెన్ అయితాండ్ల. ఆ మెయిన్ డోర్ ఏమన్నా ఓపెన్ అయ్యుంటే జాస్తి మంది ఔట్ సైడ్ వచ్చి వాళ్ళ ప్రాణాలు కాపాడుకుందురు. అది మాన్యుయల్ డోర్ ఏమంటే అదే మాన్యుయల్ డోర్ ఏమన్నా అయ్యుంటే ఆ డోర్‌ని తీసి జనాలైతే ఔట్ సైడ్ వెళ్ళిపోయిందురు. కానీ ఇది ఏసీ బస్ కాబట్టి ఆటోమేటిక్ డోర్స్ కదా! ఇట్లా ఫైర్ ఏమన్నా వస్తే బస్‌లో ఉండే వైర్స్ అన్నీ కాలిపోతాయి. ఆ డోర్ బ్లాక్ అయిపోతుంది. ఆ డోర్ ఓపెన్ కాదు. అయినా కూడా కొంతమంది ఏం జేసినారంటే, ఎమర్జెన్సీ డోర్‌ని పగలగొట్టి, ఎమర్జెన్సీ డోర్‌ని పగలగొట్టి ఆ బస్సులోనింకా దుంకేసినారు. ఆ బస్సులోనింకా దూకింటే వాళ్ళకి గూడా విపరీతంగా గాయాలైతే అయినాయి. వాళ్ళు గూడా హాస్పిటల్‌లో అయితే జాయిన్ అయిపోయినారు. అంటే మామూలు బస్సులోనింకా దుంకితే అంత గాయాలు కావు. ఎందుకంటే హైట్స్ ఎక్కువ ఉంటుంది గదా! కానీ ఈ స్లీపర్ క్లాస్ బస్సులో సీట్సే హైట్‌లో ఉంటాయి. స్లీపర్ క్లాసు ఆ ఎమర్జెన్సీ డోర్‌నింకా దుంకేతప్పుడు ఏమైతుందంటే హైట్‌నింకా దుంకుతారు కాబట్టి వాళ్ళకి గూడా గాయాలైతే అయితాయి. అసలు ఆ బస్సులో ఎవరెవరున్నారు, ముందెవరున్నారు, వెనకెవరున్నారు, పక్కలో ఎవరున్నారు అది గూడా తెలీలేదంట. అవునా కదా! మెయిన్ ఏమంటే మెయిన్ డోర్ అయితే ఓపెన్ అయితే అయిండ్ల. ఇది పెద్ద తలకాయ నొప్పి.
ఈ బస్ డ్రైవర్ అయితే పారిపోయినాడు. ఈ బస్ డ్రైవర్ ఎక్కడ అసలు ఈ బస్సులో యాక్సిడెంట్ అయితేనే పారిపోయినాడు. ఈ బస్సు డ్రైవర్ చిక్కుతాడో లేదో తెలీదు. ఎప్పుడు చిక్కుతాడో తెలీదు. నాకేం డౌట్ అంటే కొంతమంది ఈ బస్ డ్రైవర్ డోర్‌లో కూడా దిగిండొచ్చు కదా అని. కానీ ఆ బస్సు పరిస్థితి ఎట్లుందో నాకు కూడా తెలీదు. ఈ బస్సు ఈ బస్సు మీద ఆల్రెడీ 16 చలన్స్ అయితే ఉన్నాయంట. 16 చలన్స్ అయితే ఉన్నాయి. 23,000 ఫైన్ అయితే ఉందంట. సిగ్నల్స్ కూడా జాస్తి సార్లు క్రాస్ చేసి ఈ బస్ మీద ఫైన్స్ అయితే ఉన్నాయి. చలన్స్ అయితే ఉన్నాయి. అంటే ఫైన్స్ ఉండేది, చలన్స్ ఉండేది మామూలేనే. ప్రతి బైక్ మీద, ప్రతి బస్సు మీద చలన్స్ అయితే ఉంటాయి. అసలు ఈ నైట్ టైమ్‌లో విపరీతంగా ఫాస్ట్‌గా పోతుంటాయి బస్సులు. అవునా గదా! బస్సులు గాని, గాడీలు కానీ, పెద్ద పెద్ద వెహికల్స్ గాని విపరీతంగా ఫాస్ట్‌లో అయితే పోతా ఉంటాయి. యాలంటే రోడ్స్ ఖాళీగా ఉంటాయి. ఫాస్ట్‌గా పోయి డెస్టినేషన్ రీచ్ కావాల. డెస్టినేషన్ రీచ్ కావాలని వాళ్ళు గూడా అర్జెంట్‌లో ఉంటారు. ఈవెన్ బస్సులో ఉండే ప్యాసింజర్స్ కూడా ఏమనుకుంటారు, బస్సు జోరుగా పోవాలా, బస్సు ఫాస్ట్‌గా పోవాలా, మేము గూడా డెస్టినేషన్ రీచ్ కావాలా, మేము గూడా బెంగుళూరులో దిగల్లా అనే ఆలోచన వాళ్ళకి గూడా ఉంటుంది గదా! అందుకే అసలు ఆ బస్ డ్రైవర్‌ది తప్ప, ఆ టూ వీలర్ ఉంది తప్ప తెలీదు. మెయిన్ ఏమంటే అసలు నైట్ టైమ్‌లో హైవేస్‌లో రైట్ లైన్‌లో స్లోగా పోకూడదు. అవునా కదా! స్లోగా పోకూడదు. పెద్ద పెద్ద వెహికల్స్ రైట్ లైన్‌లో జోరుగా వస్తా ఉంటాయి. అవునా గదా! ఆ టైంలో గుద్దేస్తాయి. డాష్ అంటే యాక్సిడెంట్ అయితే జరుగుతుంది. ఇంకోటేమంటే పెద్ద పెద్ద హైవేస్‌లో NH44 హైవేలో ఇదైతే జరిగిండేది. ఇంకోటేమంటే యూ టర్న్స్ తీసుకునేటప్పుడు జాస్తి అంటే జాస్తి కేర్‌ఫుల్‌గా తీసుకోవాలి నైట్ టైమ్‌లో. లేదంటే ఫాస్ట్‌గా అయితే వెహికల్స్ అయితే వస్తా ఉంటాయి. కెమెరా ఏమన్నా ఉండింటే అది చిన్న టేకూరు వద్ద జరిగిండేది. అక్కడ కెమెరాలేమి ఉండవు గదా! కెమెరా ఉండుంటే ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అని తెలిసేది. కానీ ఇక్కడ కెమెరాలేమి లేవు, ఏమి లేవు గాబట్టి అది ఎవరిది తప్పో తెలీదు. బస్ డ్రైవర్‌ది తప్పో తెలీదు. ఆ టూ వీలర్ ఉంది తప్ప తెలీదు. ఎవరు ఏం జేస్తే ఏమి ఒక టూ వీలర్‌లోని ఇంకా ఇంతమంది 20 మంది సజీవ దహనం అయితే అయిపోయినారు. ఇది 10 సంవత్సరాలైనా, 20 సంవత్సరాలైనా ఇది జనాల మైండ్స్‌లో అట్లే ఉండిపోతుంది. అవునా కాదా? ఇది పెద్ద యాక్సిడెంటు. ఇంక దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. బై బై.